ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకు వేరే పని ఏమైనా ఉంటే చూసుకోనరా. మేము ఇక్కడే కూర్చొని అసైన్మెంట్స్ రాసుకుంటూ ఉంటాం. నాకున్న పని వీళ్లతోనే కానీ నువ్వు నీ పని కాని. అంటే ఇప్పుడు అరగంట నుంచి ఒక్క లైన్ కూడా రాయకుండా కూర్చుని టైం పాస్ చేసింది చాలు. రాయడం స్టార్ట్ చేయి. నువ్వు ఇలా హార్ష్గా మాట్లాడకు, నేను హర్ట్ అవుతాను. అసైన్మెంట్ ఫినిష్ చేశాక హర్ట్ ఏం కర్మ, పెద్ద బంగ్లానే అవుదులే. రాసేయ్. బాలిక, రమ్ము రమ్ము రమ్ము, త్వరితగతిన రమ్ము. ఎక్కడికి? క్రిందికి వెళ్ళదము, త్వరితగతిన రమ్ము. కిందకి ఎందుకు? అయ్యో బాలిక, వచ్చినచో నీకే తెలియను కదా. అంటే పనేంటో తెలియకుండా కిందకి ఎలా వస్తాను నేను? అయ్యో, బాగి బాలికకు నీ అవసరము వచ్చి ఉన్నది. వెనువెంటనే వచ్చిదము, రమ్ము బాలిక. ఖామోష్ రాథోడ్, నీ లాంగ్వేజ్ ఏంటి, ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి? అయినా ఇక్కడ చదువుకుంటున్నాం, నీకు కనిపించట్లేదా? డిస్టర్బ్ చేయకుండా పక్కకెళ్ళు, వెళ్ళు. ఔరా బుడ్డ బాలిక, నేను నీ విద్యాభ్యాసానికి భంగము కలిగించుచుంటినా? అయినా నువ్వెప్పుడు చదివితివి నేను భంగము కలిగించుటకు? నాలో ఉన్న పులిని నిద్ర లేపక రాథోడ్, ఇక్కడ నుంచి వెళ్ళు. నీలో ఉన్నది మార్జాలమైనప్పుడు వ్యాఘ్రము ఎలా నిద్రలేచును? మార్జాలమా? మార్జాలం అంటే పిల్లి, వ్యాఘ్రము అంటే పులి. నువ్వు పిల్లయితే పులినెలా నిద్రలేపుతావని అన్నాడు. నా మీద జోకులు వేస్తే మీ అందరికి భలే హ్యాపీగా ఉంటుంది కదరా. బాలిక, నీ హాస్యము చాలించి ఒక్కసారి క్రిందకు వచ్చి నేను చెప్పిన పని చేయుము. తదుపరి మీ ప్రశ్నలన్నిటికీ నేను సమాధానము చెప్పేదను. రమ్ము బాలిక. సరే వస్తాను, పదండి. అంజు, నేను వచ్చేలోపు అసైన్మెంట్ మొత్తం కంప్లీట్ చేసి ఉండాలి. ఈవిడ మీ అందరిని వదిలిపెట్టి నా మీద కాన్సన్ట్రేట్ చేయడం నాకు అస్సలు నచ్చట్లేదు. అమ్ము, ఈవిడికి గుడ్ బై చెప్పాల్సిన టైం వచ్చేసింది. ఏమంటారు సోల్జర్స్? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.